హోలీ రోజు దేశం మొత్తం రంగులతో ఆడుకుంటూ ఉంటే అక్కడి జనం మాత్రం పిడిగుద్దుల సమరానికి సిద్ధమవుతున్నారు. పర్మిషన్ లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినా నైచల్తా అంటున్నారు. ఇంతకు ఎక్కడ సమరం, ఎందుకు ఆ పోరాటం? డీటెయిల్స్ అన్ని కూడా బ్రేకింగ్ లో చూసేద్దాం. నిజామాబాద్ జిల్లా హున్సాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లోనే పిడిగుద్దుల సమరం అక్కడ ప్రారంభం కానుంది. పర్మిషన్ లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి జనం పట్టించుకోవడం లేదు. సంప్రదాయ క్రీడ జరిగి తీరాల్సిందేనంటూ గ్రామస్తులు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. హున్సాలో ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. దివాకర్, ఇప్పుడున్న మీ ఏరియాలో అంటే అక్కడ ఈ పిడిగుద్దుల సమరానికి అందరూ రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ వాళ్ళు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. రైట్ నౌ ఏం జరుగుతోంది? రైట్, మొత్తం మీద ఇక్కడ మరి కాసేపట్లో పిడిగుద్దులో ఆట ప్రారంభం కానుంది. హోలీ రోజున సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఈ క్రీడను ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్పి గ్రామస్తులు తేల్చి చెప్పారు. మనం ప్రస్తుతం లైవ్లో చూడొచ్చు, గ్రామ పెద్దలను ఎదుర్కొని వస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. అంటే ఇది చాలా కీలకమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఈ ఘట్టం ముగిసాక ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా రెండు వర్గాలుగా అంటే ఒక తాడుని కట్టి కొంతమంది అటువైపు, మరికొంతమంది ఇటువైపు ఉండి ఒకరిపై ఒకరి పిడిగుద్దులు కుడిపించుకుంటారు. అంటే హోలీ రోజు అందరూ సంబరాల్లో మెనుగు తేలుతుంటే, రంగులు చల్లుకుంటే, ఈ గ్రామంలో మాత్రం పిడిగుద్దులు ఏంటి అని ఒక ప్రశ్న తలెత్తవచ్చు. కానీ ఇది చాలా 125 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ ఆచారాన్ని కొనసాగిస్తేనే గ్రామంలో మంచి జరుగుతుంది, లేకుంటే అరిష్టం జరుగుతుంది అనేది వారి నమ్మకం. ఈ నమ్మకాన్ని ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు మొదట ఈ క్రీడ నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. వారంతా కూడా ముందే చెప్పారు, ఇది అసలు నిర్వహించవద్దు, అంటే ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకుంటాయి, ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కొత్తగా వచ్చినటువంటి సిపి ఈ క్రీడకు అనుమతి ఇవ్వలేదు. అయినా కానీ గ్రామస్తులు మాత్రం తేల్చి చెప్పారు. నిన్న మొత్తం గ్రామంలో అందరూ మీటింగ్ నిర్వహించుకుంటూ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా ఈ సాంప్రదాయ క్రీడను నిర్వహించి తీరాలి, ఎవరు ఎన్ని ఆంక్షలు విధించినా కానీ ఈ క్రీడను కొనసాగించాలని చెప్పి వారు మూకమ్మడిగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి పోలీసులకు సహకరిస్తూనే ఈ క్రీడను నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పారు. మరి కాసేపట్లో మనం ఉన్నటువంటి ఈ హనుమాన్ ఆలయం దగ్గర ఈ క్రీడ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఆడబిడ్డలు, ఈ హున్సా గ్రామానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఈరోజు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ గ్రామానికి వస్తుంటారు. ఈ క్రీడను చూసేందుకు చాలా ఆసక్తి చూపుతారు. ఈ హున్సా గ్రామం సాలూర మండలంలో ఉంటుంది. ఇది అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఉంటుంది. ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా ఈ క్రీడను చాలా ఉత్సాహంగా చూసేందుకు ఆసక్తిగా తరలి వస్తుంటారు. ఈ క్రీడ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే ఏదైనా ఘర్షణలు జరిగితే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి, శాంతి భద్రతలకు కొద్దిగా ఆటంకం ఏర్పడుతుందని చెప్పి పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ గ్రామస్తులు ససెమిరా అన్నారు. ఖచ్చితంగా క్రీడ నిర్వహించి తీరుతామని చెప్పారు. గ్రామ పెద్దలంతా నిర్ణయానికి వచ్చారు. మరి కాసేపట్లో ఇక్కడ యథావిధిగా పిడిగుద్దుల ఆట ప్రారంభం కానుంది. గ్రామస్తులు కూడా పోలీసులకు మాత్రం సహకరిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ దివాకర్.